హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. చూస్తున్నారు కదా, చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. అలానే మనం 1 కిలో చికెన్ తీసుకున్నాము, కిలో రైస్ అయితే తీసుకున్నాము. దమ్ చేయడానికైతే 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే మనం ఒక సాల్ట్ వేసుకోవాలి కొంచెం. దాంట్లోని ఆనియన్స్ అయితే మనం ఆయిల్లో వేగించిన తర్వాత అందులో కొంచెం వేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. అవి పచ్చిమిర్చి అయితే మనం దంచుకొని వేసుకోవాలి. ఇందులోని పెరుగు కూడా వేయాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనం దమ్ చేయాలి. దీన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత చికెను, అలానే మనం రైస్ కూడా పక్కన పెట్టుకొని రైస్లో కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లవంగా చెక్క వేసుకోవాలి అందులో. అయితే మనం రైస్లోని చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే అందులో వేయాలండి. బాగా మరిగిన తర్వాత బియ్యం వేసిన తర్వాత అది బాగా కొంచెమే ఉడికించాలి. ఎందుకంటే మళ్ళీ రైస్ గుండ అయిపోతుంది కదా. ఉడికిన తర్వాత మనం ఇప్పుడు దమ్ చేసుకున్న దాంట్లోని లేయర్గా మనం వేసుకోవాలి. లేయర్ వేసిన తర్వాత ఒక లేయర్ తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసి మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి అందులోని. లేయర్ అయిపోయింది, ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఎలా వచ్చిందో అని చెప్పేసి. ఇలాగా మళ్ళీ మసాలా వేసుకోవాలి. లేయర్గా మనం చేసుకోవాలి. బిర్యానీ అయితే హోటల్ స్టైల్లో వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, పైన అయితే మనం నెయ్యి వేసుకోవాలి. అలానే మీకు కూడా బిర్యానీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే కలర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నిమ్మకాయ రసం కూడా వేయాలి లాస్ట్లో. మనం దించుకునే ముందు కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. అలానే చికెన్ గ్రేవీ కూడా మేము చేసుకున్నాము. అలానే వెళ్తూ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు